పూసుకొని తిరిగే కోయిలాగా పున్న కైలేషు ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇక మరి సోపతి చేసి కొద్దిగా ఇటు గుంజిండు ముగుదాడు బట్టి కోయిలాగా ఇటు మొగ్గింది. ఇక మరి ఎప్పటి నుంచో కోమటిరెడ్డితో దోస్తారం చేసుకుంటా ముందడుగు వేస్తున్న ఆ కోమటిరెడ్డి అడుగుల్లో అడుగేసుకుంటూ పోతున్న కోయిలాగా ఇంకోటి ఉంది. ఏందది? గుమ్మల మోహన్ రెడ్డి. ఇక ఆ కోయిలాగా ఎప్పటి నుంచో నేను కోమటిరెడ్డి దోస్తారం చేసుకుంటా కథ నడిపించుకుంటూ వస్తుంటే ఆఖరికి వస్తారకల్లా నా కథే ఒడిపించిర్రు అనేది ఇప్పుడు గుమ్మల మోహన్ రెడ్డి మళ్ళీ పెద్ద కోమటిరెడ్డికి ఫిర్యాదు అయినట్టుండు. ఇక మళ్ళా ఇక ఈయన లోపలి కథ కొంత రగులుతుంటే మసులుతుంటే ఇక ఈ పున్న కైలాస ఆట ఇప్పుడు డీసీసీ నల్గొండ డీసీసీ పున్న కైలాసు కోమటిరెడ్డి కుటుంబం మీద ఏదో మాటలు అన్నాడు అనేది గుసగుస నడుస్తుంది. ఇక మరి ఈయన పెద్ద కోమటిరెడ్డికి శరీరానికి వచ్చిండు. పెద్ద కోమటిరెడ్డికి ఇక కళ్ళు బగ్గునమైంది, ఒళ్ళు బగ్గునమైంది. ఎట్లా అంటావు నువ్వు, ఏ రకంగా అంటావు నువ్వు, ఏమిటికి అంటావు నువ్వు, అసలు నీ కథ ఏది, నీ కార్ఖానేంది ఇక అని ఇప్పుడు ఎస్పీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాసిండట. తక్షణమే ఆ డీసీసీ పదవి నుంచి ఆయనని ఉడవేకేరి అని రేవంతమయ్య కూడా లేఖ రాసిండట. అటు ఎస్పీకి ఇటు రేవంత్ రెడ్డికి. ఈ పంచాది పాడైపోను, ఈ పంచాది ఇక ఒకరు కొంతమంది అంటే సోషల్ మీడియా కూడా అనుకుంటున్న ముచ్చట మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల వ్యవహారం ఏ రకంగా ఉందయ్యా అంటే ఒక మీటింగ్ అయితే 100 మంది ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానులు వస్తే ఆ 100 మందికి ఖర్చు పెట్టలేని వాళ్ళకు కూడా డీసీసీ ఇచ్చిరు అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పొక్కుతున్న మాట. ఇక కొంతమంది కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని బతికించి జీవం పోసి ప్రాణం పోసి ఓ కొలిక్కి తీసుకొస్తే ఇలా ఆఖరికి వస్తారకల్లా ఆయనకు డీసీసీ ఇవ్వకపాయే. అంటే పార్టీని ఒక రథసారథై నడిపించేటోడు కావాలన్నా ఏనో మూలకు వండుకొని నేను పెద్ద, నేను పెబ్బ, నేను అనుభశాలిని అని గల్ల ఎగరేషన్కి ఇవ్వాలన్నా అనేది ఇప్పుడు సోషల్ మీడియా కౌంటర్ల మీద కౌంటర్లు కాంగ్రెస్ పార్టీకి ఇసురుతుంది. ఈ కథ నడుస్తుంది. ఇక మొత్తానికి డీసీసీ పదవులు మంటలు ఇట్లా గుప్పు అని పైకి ఎగురుతున్నాయి. ఇక ఈ మంటలు చల్లకుండా మరి ఎప్పుడు చల్లారుతాయో ఏం కథో కానీ పార్టీని జిల్లాలో పరుగులు పెట్టించి రథసారథై ముందుకు గుంజుకపోయేటోళ్లకు బంధాలేసి ఆపి ఎక్కడో మూలకున్నోళ్లకు తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే పార్టీ ఎట్లా ఉరుకుల పెడుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారము. ఇది కథ. అందుకనే ఇక ఇప్పుడు అల్లనే కొంతమందికి నువ్వు, కొంతమందికి నేను అని కొప్పులు పట్టి గిసవంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఓ పంచాయతీ పుట్టింది. ఇక అక్కడక్కడ ఇది నల్గొండలే కాదు అంతటా అక్కడక్కడ పొక్కుతున్నాయి. ఇంకా రేపు ఎన్ని పొక్కుతాయో. ఇంకా అసలు కథ ఏంటంటే నిన్న మొన్న బీహార్లో కాంగ్రెసు ఎంత చిత్తుగా ఓడిపోయిందో చూసినాం. అయితే అందులో ఓడిపోవడానికి కారణము ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనేది ఎంత సత్యమో ఇప్పుడు బీహార్లో నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించిరట. అంతర్గతంగా పడిపడక. ఇక అందుకనే ఇప్పుడు రాహుల్ గాంధీ బగ్గా ఆలోచన చేసి ఒక ఏడుగురు బడా లీడర్లు కాంగ్రెస్ పార్టీని ముంగడికి పోయేదాన్ని కొంకులు నరికిర్రు. మా ఉప్పు తిని మా పప్పు తిని మాకే ఎసరు పెట్టిర్రు. తిన్న ఇంటి ఆశాలు లెక్క పెట్టే ఆ లీడర్లు ఎవరో ఇప్పుడు వాళ్ళ తోకలు కత్తిరిచ్చిరట. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు డీసీసీ ఎలక్షన్ల కథ, డీసీసీ పదవుల కథ
వాళ్ళకే పడిపడక వాళ్ళకే పంచాయతీలు వాళ్ళకే ఇంకా రేపు మరి ఇంకా ఎన్ని వర్గాలు అవుతాయో ఎన్ని గ్రూపులు అవుతాయో ఏం కథ అనేది చూద్దాం. అన్ని పార్టీలలో ఉన్నది కథ. కాకపోతే ఇప్పుడు ఇది ఇంక తెర మీదకి వచ్చింది. ఇప్పుడు పద మీదకి వచ్చింది కాంగ్రెస్ ముచ్చట. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది. కోమటిరెడ్డి అయితే మొత్తానికి తక్షణమే ఆ డీసీసీ పదవి నుంచి ఆయనను తొలగించాలి పున్న కైలేష్ అని కోమటిరెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక పోతే మోగిన పంచాయతీ నగారా